ఒక్కో ఊరికి ఒక్కో గ్రామదేవత ఉంటారు కదా! అలాగా మా విజయనగరానికి శ్రీ పైడితల్లి అమ్మవారు గ్రామదేవత. ఈవిడికి ఏటా దుర్గా నవరాత్రుల తర్వాత వచ్చే ఫస్ట్ మంగళవారం రోజు సిరిమాను ఉత్సవాలు అవి కూడా చేస్తారు. ఇండియా వెళ్ళిన ప్రతిసారి అమ్మవారిని దర్శించుకొని చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పళ్ళు, పువ్వులు అన్నీ ఇచ్చి వస్తూ ఉంటాను. ఈ ఇయర్ కూడా పైడితల్లి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. అయితే టెంపుల్ విజయనగరంలో ఉంటుంది. దీని తాలూకా అడ్రస్ అది కూడా లొకేషన్లో షేర్ చేస్తాను. అండ్ అలాగే స్థల పురాణం కూడా వీడియో లాస్ట్లో చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను, చెక్ చేయండి. ఈ రెడ్ కలర్ శారీ బ్లౌజ్ అయితే అమ్మవారి కోసం తీసుకున్నాను. దేవస్థానానికి ఆపోజిట్లోనే చాలా షాప్స్ ఉంటాయి అండ్ అలాగే కొబ్బరికాయలు అవి కూడా అక్కడే అమ్ముతారు. అయితే ఇప్పుడు దేవస్థానాన్ని రెనోవేట్ చేస్తున్నారు. ఎందుకంటే అది రోడ్డు మీద ఉండటం వల్ల చాలా చిన్నగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం జాగా తీసుకొని దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. ఈరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకంటే ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే దర్శించుకున్నాము. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, మీకు ఏదైనా కోరిక తీరాలని ఉన్నా, అది ధర్మబద్ధమైన కోరిక అయితే అమ్మవారి ముందు చెప్పుకుంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. సో ఇదైతే ఉత్సవ విగ్రహాన్ని పెట్టిన స్థలం అన్నమాట. ఇక్కడికి వెళ్ళి అయితే మేము దర్శించుకున్నాము. టెంపుల్ అయితే ఇంతకుముందు ఇలా ఉండేది. ఇప్పటికీ కూడా పైన ఏమీ డిమాలిష్ చేయలేదు, జస్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు అంతే. విగ్రహాన్ని మాత్రం తీసుకొని లోపల పెట్టారు. ఈ టెంపుల్కి ఒక చెట్టు కూడా ఉంటుంది. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ చెట్టుకి మనం దీపాలు, పసుపు, కుంకుమ అది వెలిగించి ప్రదక్షిణాలు అవి కూడా చేసుకుంటాము. ఆ చెట్టుని కానీ లేదా టెంపుల్ తాలూకా స్ట్రక్చర్ను కానీ ఏమాత్రం డిమాలిష్ చేయలేదు. మీలో ఎవరికైనా విజయనగరం పైడితల్లి అమ్మవారు తెలుసా? అయితే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే నేను లొకేషన్లో అడ్రస్ అన్నీ కూడా షేర్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఎదురుగుండా చెట్టు చూస్తున్నారు కదా, ఇంతకు ముందైతే టెంపుల్లో ఈ చెట్టు ఉండేది. ఇప్పటికీ అలాగే ఉంచుతారు, జస్ట్ వాళ్ళు రెనోవేట్ చేస్తున్నారు కాబట్టి మనకి పైన కనిపిస్తున్నది. ఇది మనకి టెంపుల్లో క్లోజ్ అయి ఉంటుందన్నమాట. ఈ చెట్టుకి మనం పూజలు అవి కూడా చేస్తాము. పైడితల్లమ్మ సిరిమానోత్సవం చూడటానికి ఏటా చాలామంది ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. స్థల పురాణం అంతా చెప్పాలంటే వీడియో టైమింగ్ సరిపోదు. అందుకే నేను స్థల పురాణానికి చిన్న వీడియో క్లిప్పింగ్ తీసి లాస్ట్లో పెట్టాను. దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీకు ఎవరికైనా కావాలి అంటే చదువుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.